Hi hello friends, welcome back to a brand new video on Mr. Happy Pro Gamer. ఈ వీడియోలో మనం ఈ జూలై మంత్లో లాంచ్ అవబోతున్న అప్కమింగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాంగ్ విత్ దట్ వాటి యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్, లాంచింగ్ డేట్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైజింగ్స్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని వాచ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. మన ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే పోకో తరపండి, పోకో F7 5G. ఈ మొబైల్ అనేది మనకి జూన్లో లాంచ్ చేశారు ఫ్రెండ్స్. జూన్ ఎండ్ ఆఫ్ ది వీక్లో మనకి లాంచ్ అయితే చేశారు. బట్ సేల్స్ అయితే మాత్రం ఈ జూలై 1 అంటే ఈ రోజు నుండి మనకి సేల్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ మొబైల్ అనేది మనకి ప్రీమియం మోడల్లో తీసుకొస్తున్నారు. ఇదైతే మీకు ఎక్స్క్లూజివ్లీ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది ఈ మొబైల్ అనేది. సో ఈ మొబైల్ గురించి అండ్ వీటి యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. సో డిస్ప్లే వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు 6.83 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, 1.5K రెజల్యూషన్తో వస్తుంది, అలాగే డాల్బీ విజన్ అండ్ HDR10+ సర్టిఫికేషన్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ప్రీమియం క్వాలిటీతో డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే కట్ అండ్ ఎడ్జ్ డిజైన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కెమెరా దగ్గర. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు OIS కెమెరా. సెల్ఫీ వైజ్ చూసుకున్నట్టయితే మీకు 20 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ మనకి LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.1 స్టోరేజ్తో తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే ఇది మీకు 7550 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 90W వైర్డ్ ఛార్జింగ్ అండ్ 22.5 రివర్స్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 30 minutesలోనే మీకు 80% ఛార్జింగ్ అయితే అయిపోతుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్లో మనకి. అలాంగ్ విత్ దట్ ఈ మొబైల్లో మనకి గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్తో తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కూడా మనకి ఇంక్లూడ్ చేస్తున్నారు. Android 15తో పాటు HyperOS 2.0 వర్షన్తో వస్తుంది మనకి ఈ మొబైల్ అనేది. 5 years Android అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ ఈ మొబైల్ కావాలనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే నథింగ్ తరపున నథింగ్ ఫోన్ 3. ఈ మొబైల్ అనేది మనకి జూలై 1 అయితే లాంచ్ అవబోతుంది ఫ్రెండ్స్. సో ఈ మొబైల్ యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాం. డిస్ప్లే వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు 6.7 ఇంచ్ LTPO OLED డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రెజల్యూషన్తో తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 2 కలర్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్. సో మోడల్ అయితే మీకు ఇలా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ లెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 5150 mAh బ్యాటరీ విత్ 65 వైడ్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తున్నారు. Android 15తో వస్తుంది, నథింగ్ OS 3.5 వర్షన్ అండ్ 5 years Android అప్డేట్స్ అండ్ 7 years సెక్యూరిటీ ప్యాచెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఈ మొబైల్ కనుక మీకు కావాలనుకుంటే ఈరోజు మీకు అవైలబుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఒప్పో తరపు నుండి ఫ్రెండ్స్, ఒప్పో Reno 14 అండ్ Reno 14 Pro. ఈ 2 మొబైల్స్ అనేవి మనకి జూలై 3 నుండి 12 PM ఎక్స్క్లూజివ్లీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ ఒప్పో స్టోర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ మొబైల్ యొక్క డిజైన్ చూసుకున్నట్టయితే మీకు పర్ల్ డిజైన్తో వస్తుంది, ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది రేర్ ప్యానల్ అనేది. 14 అండ్ 14 Pro రెండిట్లోనే మీకు ఈ డిజైన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం. డిస్ప్లే వైజ్ చూసుకున్నట్టయితే Reno 14లో మనకి 6.59 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్. Reno 14 Proలో మీకు AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, 6.83 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది.
బ్యాక్ సైడ్ మనకి సిమిలర్ డిజైన్తో వస్తుంది ఫ్రెండ్స్. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే 14లో మనకి 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓఎస్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ లెన్స్తో వస్తుంది. సెల్ఫీ కూడా 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వెరాజ్ 14 ప్రోలో చూసుకున్నట్టయితే మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ ఓఎస్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ లెన్స్తో వస్తుంది ఫ్రెండ్స్. సెల్ఫీలో కూడా మీకు 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే రెనో 14లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్సెట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వెరాజ్ రెనో 14 ప్రోలో చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్సెట్ని యూస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బోత్ ద మొబైల్స్ మనకి గేమింగ్ కోసం అయితే తీసుకొస్తారు. హై ఎండ్ గేమింగ్ అయితే మీరు ఆడుకోవచ్చు. వేపర్ కూలింగ్ టెక్నాలజీ అండ్ నానో టెక్నాలజీని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే రెనో 14లో మనకి 6000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. రెనో 14 ప్రోలో 6200 mAh బ్యాటరీ విత్ 50 వాట్ వైర్లెస్ అండ్ 80 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తున్నారు. IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బోత్ ద మొబైల్స్లో. కలర్ వైజ్ 15తో వస్తుంది. అలాంగ్ విత్ దట్ మనకి ఏఐ ఇంటిగ్రేషన్ కూడా ఈ మొబైల్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. లైక్ ఏఐ గేమింగ్, ఏఐ ఫోటోగ్రఫీ, ఏఐ ఎడిటింగ్, అలాంగ్ విత్ దట్ గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్ కూడా మీకు ఈ మొబైల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎడిషనల్గా మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 300 రూపీస్ కూపన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సెలెక్టెడ్ డివైసెస్ మీద డిఫరెంట్ ప్రైజెస్ కూడా వీళ్ళు అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎక్స్చేంజ్ అయితే చేసుకుని మీరు ఈ మొబైల్ అయితే బై చేసుకోవచ్చు. ఈ మొబైల్ కనుక మీకు కావాలనుకుంటే జూలై 3rd నుండి అవైలబుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే OnePlus తరపు నుండి OnePlus Nord 5 అండ్ CE5. ఈ 2 మొబైల్స్ అనేది మనకి జూలై 8th అయితే లాంచ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. డిస్ప్లే వైజ్ చూసుకున్నట్టయితే Nord 5లో మనకి 6.83 ఇంచ్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు, ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్. CE5లో కూడా మనకి 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బోత్ ద మొబైల్స్లో మనకి 144 FPS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గేమింగ్ కోసం. అలాంగ్ విత్ దట్ 7300 స్క్వేర్ వేపర్ కూలింగ్ ఛాంబర్ను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే Nord 5లో మనకి 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు, సెల్ఫీ 50 మెగాపిక్సెల్. వెరాజ్ CE5లో మాత్రం 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే Nord CE5లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్సెట్, Nord 5లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే Nord 5లో మనకి 5200 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు, 80 వాట్ ఛార్జింగ్. CE5లో 7100 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. రెండిట్లోనూ మనకి 80 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. రెండు మనకి Android 15తో వస్తున్నాయి, Oxygen OS 15తో వస్తుంది. Samsung Galaxy Z Fold 7 అండ్ Z Flip 7 ఈ 2 మొబైల్స్ అనేవి మనకి జూలై 9th లాంచ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. Samsung Galaxy Z Fold 7 డిస్ప్లే చూసుకున్నట్టయితే 8 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, మెయిన్ డిస్ప్లే 6.5 ఇంచ్ కవర్ డిస్ప్లేతో వస్తుంది, 4.5 mm థిక్నెస్తో తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. అన్ఫోల్డెడ్ అని చెప్పి మనకైతే అవైలబుల్గా ఉంటుంది. Z Flip చూసుకున్నట్టయితే మనకి 6.8 ఇంచ్ మెయిన్ డిస్ప్లే, 4 ఇంచ్ ఇన్నర్ డిస్ప్లే తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు S25 Ultra కన్నా Z Fold 7 అనేది మనకి సిమిలర్ థిక్నెస్ తీసుకొస్తున్నారని మీకు టీజ్ అయితే చేస్తున్నారు. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే Z Fold 7లో మనకి 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Z Flip 7లో మాత్రం మనకి 50 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి Z Fold 7లో 8 ప్రాసెసర్ని యూజ్ చేస్తే Z Flip 7లో మాత్రం మనకి Exynos ఆర్ స్నాప్డ్రాగన్ తీసుకురావచ్చని రూమర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్.
బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే ఫోల్డ్ 7లో మనకి 4400 mAh ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లిప్ 7లో మనకి 4300 mAh ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ మాత్రం ఇంకా పెంచట్లేదు ఫ్రెండ్స్ వీళ్ళు, అదొక చిన్న డ్రాబ్యాక్. శాంసంగ్ తరపున మనకి M36 మొబైల్ కూడా లాంచ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్, M36 5G. సో ఈ మొబైల్ అనేది మనకి జూలై 12th అయితే లాంచ్ చేయబోతున్నారు. 6.7 inch ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది. కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మొబైల్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50+8+2 సెల్ఫీ చూసుకున్నట్టయితే 13 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే Exynos 1380 ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు ఈ మొబైల్లో. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 5000 mAh విత్ 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ అనేది మీకు జూలై 12th నుండి ప్రైమ్ డే సేల్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, M36 5G. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే మోటరోలా తరపు నుండి మోటరోలా G96. ఈ మొబైల్ అనేది మనకి 9th of Julyలో లాంచ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 6.67 inch POLED కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. కోరింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ 144 Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొస్తున్నారు. అల్ట్రా ప్రీమియం డిజైన్తో వస్తుంది ఫ్రెండ్స్. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్తో వస్తుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ ప్రొవైడ్ చేస్తున్న ఫ్రెండ్స్. ఎక్స్పెక్టెడ్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ని తీసుకురావచ్చిన ఎక్స్పెక్టేషన్స్. మరి చూద్దాం ఫ్రెండ్స్ ఏస్ ప్రాసెసర్ని వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారో. డిజైన్ అయితే మనకి సేమ్ లెదర్ ఫినిషింగ్తో వస్తుంది విత్ డిఫరెంట్ కలర్ షేడ్స్. వెరస్ G86 కూడా మనకి ఈ మంత్లో లాంచ్ చేసిన ఎక్స్పెక్టేషన్ ఫ్రెండ్స్. దీని యొక్క స్పెసిఫికేషన్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను చూడొచ్చు మీరు. సో ఇన్ కేస్ మీరు G96 కావాలనుకుంటే 9th July మీకు 12 PM ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే వివో తరపు నుండి వివో X200 FE. డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 6.31 inch LTPO AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. థిక్నెస్ అయితే మనకి 0.799 సెంటీమీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సేమ్ యాపిల్ థీమ్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మనకి 50 మెగాపిక్సెల్ 2 G6 కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి మెయిన్ కెమెరా, ఇంకోటి టెలిఫోటో కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సెల్ఫీ వైజ్ చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. UFS 3.1 స్టోరేజ్తో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 6500 mAh బ్యాటరీతో వీళ్ళు తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది. IP68 అండ్ IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో తీసుకొస్తున్నారు. ఫన్ టచ్ OS 15తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. Android 15తో మీకు అవైలబుల్గా ఉంటుంది. ప్రైజింగ్ చూసుకున్నట్టయితే మీకు అరౌండ్ 50,000కి అయితే తీసుకురావచ్చు. ఇదే వివో తరపు నుండి మనకి X Fold 5 కూడా మనకి మిడ్ ఆఫ్ ది జూలై అయితే లాంచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ఫోల్డబుల్ ఫోన్ యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.53 inch LTPO కవర్ డిస్ప్లేతో వస్తుంది. 8.03 ఫోల్డబుల్ స్క్రీన్తో వస్తుంది ఫ్రెండ్స్. రెండిట్లోనే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బోత్ మెయిన్ అండ్ బ్యాక్ సైడ్ డిస్ప్లేలో. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే మనకి G6 కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 3 మనకి 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాంగ్ విత్ దట్ మనకి
బోత్ ద మొబైల్స్ ఇందాక చెప్పుకున్న వివోలో కూడా ఈ మొబైల్లో కూడా మనకి ఏ ఇంటిగ్రేషన్ కూడా తీసుకొస్తున్నారు. హై పర్ఫార్మెన్స్తో వస్తుంది ఈ 2 మొబైల్స్ అనేవి. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 80 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ అండ్ 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్తో తీసుకొస్తున్నారు. IP5X డస్ట్ రెసిస్టెన్స్ అండ్ IPX8 అండ్ IPX9 వాటర్ రెసిస్టెన్స్తో తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఫన్ టచ్ వైజ్ 15తో పాటు Android 15తో అయితే ఈ మొబైల్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. బోత్ ద మొబైల్స్లో మనకి గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్ కూడా తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మొబైల్స్ అయితే మనకి ఈ మంత్లో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇంకేన్ని అప్డేట్స్ ఉంటే మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ అపి ప్రో గేమర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.